పనివాళ్ళు నేను మీ ఆయన పక్కన కూర్చాను. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. ఎవరు బావా మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంటి చూపించకుండా రమ్య తను సొనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వరుసలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పనివాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పనివాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి. దీనికి ఉన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. లేవండి ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. He is my son by name. ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే. శంకుస్థాపన జరిగిపోయింది. షటప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చ కావర్లా, నాకు షుగర్ రా. నీ పేగు తీసి పిడేలు వాయించేస్తాను రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంట కడతావురా? నాకు శర్మేద. మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావునంటే నేను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోవటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామ్మర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మేము సంతోషపడద్దు? ఇందులో సంతోషపడటానికి ఏముంది? సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. అవసరం లేదు. నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్లు చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా?
రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి. వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డివాడా? సోనా సోనా దా, కూర్చో. పర్లేదులే చెప్పండి. సర్లే నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది? అవును అవి కుర్తి నీళ్ళే. చిచి నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే తిరగల రైట్ టైపు, పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. ఇక్కడే ఉన్నాడు. వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఇప్పుడు పట్టుకో చెయ్యి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టారు. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు బాదండి. ఆ? అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదాగా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినందుకు సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి నువ్వు. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పా తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి వెళ్ళిపోదాం. పదండి, పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. పద్దు పద్దు, ఏంటక్క? మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది, ఉత్తినే తిని తొంగుంటే కొంబస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెర్సీస్ మన కంట్రోల్ చేయలేం. చారవర్మి, నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తిరగడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా, సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్చావులే, వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకు పెద్ద లగ్గేజీ. అక్క వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు, కావాలంటే అడిగి చూడు, అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి, మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా, అసలే ఇది ఓవర్ చేసేస్తంటేను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు, యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా, దాని పవర్ పెరిగిందా, లేదా ఈయన గారి మనసు చెదిరిందా చూసుకుంటాలే.
సోనాలిజీ క్యా హే ఏం చేస్తున్నావు హే పెనం మీద దోశలేస్తున్నాను హే చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హే అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కుచ్ ఖేలేంగే హై ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హే నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆట ఆడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను అచ్చి బాధ ఆ. ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకోలా ఆడదామా ఆ, ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ ఓ నేను రెడీ హై తీసుకో హై నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబోయ్ సిగ్గా యు మీన్ యు ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఏమండి ఇలా రండి ఏంటి కొద్దిగా సాయం చేయండి ఏమన్నా ఇందులో ఇందులో ఉన్నవన్నీ పాత బట్టలు ఇప్పుడే సర్దాను స్టీల్ సామాన్ వేయచ్చు కదా స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి ఇవన్నీ నేను వాడుకునేవి సరే ఏంటి చెప్పు దీన్ని ఎత్తి బీరో మీద పెట్టండి చాలా బరువుగా ఉంది ముగ్గురు పిల్లలు మోసిందని ఈ సూట్ కేసు నీకు ఒక బరువా దెప్పుడు చాలు గాని కాస్త సాయం చేయండి నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది నీ వెళ్ళాలి నువ్వు పెట్టుకో ఏయ్, జాగ్రత్త బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యం బిండి కూడా ఏం కాలేదు ఏయ్, సొనాలి ఏంటిది ఏం లేదు జాగ్రత్తగా నడు ఏయ్, ఏంటిది చూసుకుని నడవాలి కదా ఓహో ఇదే అర్జెంట్ పని పాపం తను గడప తగిలి కింద పడిపోతే తను పడబోయిందా తమరు పడబోతున్నారా తనే పడిపోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం లేదా ఓ వదలాలి కదా వదిలేశా మీరొచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా ఇక వెళ్ళండి రమ్య వెళ్ళమంటుంటే సూట్ కేసు సాయం పట్టలేదని కుళ్ళు ఆ, సోనాలి ఆడపిల్ల ఆచితూచి అడుగేయాలి కాలు జారినా ఎదురు దెబ్బ తగిలినా నీకే ప్రమాదం వెళ్ళు అలాగే అక్క దీనికి నిజంగానే గడప తగిలిందా తగిలిందని నాతో అబద్ధం ఆడుతున్నారా ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు గీసుకోవట్లేదు బావా రాసుకుంటున్నాను ఏంటి పేస్టా కాదు ఆయింట్మెంట్ ఓ ట్రీట్మెంటా దేనికి జస్ట్ డ్యామేజ్ అయింది రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది ఏది తిన్నగా మాట్లాడవు కదా ఆఫీస్ టైం అవుతుంది అర్థానికి అడ్డం లేదు అద్దానికి ఏంటి బావా నేను అందరికీ అడ్డే నేను వెళ్ళొస్తాను ఎక్కడికి మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను రేయ్, చెప్పు తీసుకు కొడతాను సార్ సార్ మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు ఈ షర్ట్ వేసుకోండి అవునవును నీకు మ్యాజికల్ బాగా తెలుసు ఆహా ఇస్త్రీ చేసి బానే రెడీ చేసినట్టున్నా అవునక్క మీకు భలే మ్యాచింగ్ దొరికిందే అవును సొనాలి నన్ను బ్యాగ్ క్యాచ్ చేసి నేను సోనాలిని బాగానే క్యాచ్ చేశాను మీరు వేసుకున్న షర్టే మీకు బాగా మ్యాచ్ అయింది ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో మీరు పదండి ఆఫీస్ కి మీ ఫ్యామిలీ మొత్తానికి బాగానే ఉన్నట్టుంది ఏమిటి పిచ్చా నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి హా? మిమ్మల్ని సొనాలి అరే ఏం దాస్తున్నావు ఏం లేదు చూపించు అదే ఓ నీకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చా ఎవరి లవ్ బర్డ్స్ సరే నీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకు కానీ ఇదిగో నీకోసం చీర తెచ్చాను తీసుకో వద్దండి నేను ఇస్తున్నాను తీసుకో వద్దండి. ఎల్లు ఎల్లు కట్టుకో పో సోనాలి సో ఏంటక్క కొత్త చీర
కొత్త చీర ఎక్కడిది? కొనుక్కున్నావా? 1000 రూపాయల చీర నేనెక్కడ కొనగలనక్క, సార్ తెచ్చిచ్చారు. ఓహో, సినిమా కూడా తీసుకెళ్తా అన్నారా? లేదే. అంటే తీసుకెళ్తే వెళ్ళేదానివా? అదేంటక్క అలా అంటారు? ముందేవో ఆయన పక్కన చేరావు, తర్వాతేమో నన్ను అక్క అక్క అని పిలుస్తున్నావు. అంతటితో ఆగు, ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు. ఉమ్, ఏంటి దేవి గారు హాట్ గా ఉన్నారు? పొద్దునొచ్చిన కోపం ఇంకా పోలేదా? ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడు, నీకేం తెచ్చానో కూల్ అయిపోతావు. ఏయ్, ఏంటి కూల్ అయిపోతావు అనుకుంటే ఫైర్ అయిపోతున్నావు? ఎర్రగా నాజుగా ఉంది కదా అని పని మనిషికి లైన్ వేస్తున్నారా? ఏయ్, ఏంటా మాటలు? నా మాటలు మీ చేష్టలు బట్టే ఉంటాయి. పని మనిషికేమో 1000 రూపాయల చీర, నాకేమో ముష్టి 200 రూపాయల చీర. అర్ర, పొరపాటు జరిగిపోయింది. పొరపాటు జరిగిపోయిందా? పని మనిషితో పొరపాటు జరిగిపోయిందా? ఇదే అలవాటైతే నా కోపం మునిగిపోతుంది. ఏయ్, చిచి, ఆ పొరపాటు కాదు. నీకు చీర కొందామని షాప్కి వెళ్ళాను. 1000 రూపాయలు చీర కొంటే 200 రూపాయలు చీర ఫ్రీ అన్నారు. ఆ 200 రూపాయల చీర సొనాలికి ఇద్దాం అనుకుని పొరపాటున 1000 రూపాయల చీర ఇచ్చేసాను. అంతేనా? దొరికిపోయానని ప్లేట్ ఫిరాయిస్తున్నారా? ఏ చేచా, నీ మీద ఒట్టు. అయినా పని మనిషికి మీరు చీర ఇవ్వడం ఏంటి? అదే మరి బడ్జెట్ అంటే. ఫ్రీగా వచ్చిన 200 రూపాయల చీర సొనాలికి ఇస్తే ఈ నెల జీతం సొనాలికి ఇవ్వక్కర్లా. అలా మన బడ్జెట్ లో 200 సేవ్ చేయొచ్చని ఐడియా వేసా. అయితే మాత్రం స్వయంగా మీరే వెళ్లి పని మనిషికి చీర ఇవ్వాలా? నా చేతికిచ్చి ఇవ్వమని చెప్పొచ్చు కదా. చెప్పచ్చు అనుకో, అయినా నేనేస్తే తప్పే ఉంది. అది ఇంకోలా అనుకుంటే ఏం కోలా? అమాయకత్వం కొంచెం ఎక్కువ అవుతుంది, తగ్గించుకోండి. ఇంకోలా అంటే తెలీదా పాపం? ఓ, ఆ ఇంకోలానా? చచ్చా, సొనాలి చాలా మంచిది. మరి మీరు? నాకంత బడ్జెట్ లేదమ్మా. సింగిల్ వైఫ్ తోనే ట్రిపుల్ బడ్జెట్. మాటల్లో మాత్రం బడ్జెట్కి ఏం లోటు లేదు. అది ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ ఏమో ఈయన తొడుక్కున్నారు, ఈయనేమో దానికి 1000 రూపాయలు చీర కొనిచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి నా కొంప ముంచే బడ్జెట్ పెట్టడం లేదు కదా. నీ ఎర్ర చీర చూస్తే పులెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులెమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. అయ్యో, వద్దా? న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. ప్లీజ్ సోనాలి, నా బంగారం కదా, డార్లింగ్, స్వీట్ హార్ట్, ప్లీజ్ సోనాలి. ఎందుకంటే వాడు కొడుతున్నారు? ఎందుకా? ఆ పిల్ల మనల్ని నమ్మి ఇంటికి వస్తే అసభ్యంగా ప్రవర్తిస్తాడా? మనల్ని నమ్మే కాదు, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందా చెప్పండి. అవును, నన్నే నమ్మొచ్చింది. అయితే మాత్రం ఆ పిల్లలు అవమానిస్తాడా? ఏ సోనాలి, వాడు ఏం చేశాడే? పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇది పెద్ద అవమానమా? అయినా ఆఫ్టర్ ఒక పని మనిషిని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానటమే గొప్ప విషయం. అసలు వాడు దాన్ని పెళ్లి చేసుకుంటానంటే మీకేమిటి అభ్యంతరం? వాడు చేసుకుంటానంటే సరిపోతుందా? ఆ పిల్ల ఇష్టాలు కనుక్కోని అవసరం లేదా? దాన్ని అడుగుదాం. ఏమే, వాడంటే నీకు ఇష్టమా లేదా? అవునులే, ఇలాంటి అమాయకులు నీకెందుకు నచ్చుతారు? ఏంటి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల చేయబట్టుకున్నాడు అమ్మాయి ఇక్కడ? నీ తమ్ముడు వెనకేసి రాకు. మీరు మాత్రం ఈ పని మనిషిని వెనకేసుకుని రావడం లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎక్కువగా మాట్లాడితే నేను కూడా ఎక్కువగానే మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? బావా, అక్కడే ఉన్నట్టు మర్యాద ఉండదు. ఏంటో మర్యాద? ఇదంతా నీ వల్ల జరిగింది. ఇంట్లో కూర్చొని పందికొక్కలేదంటాం కాకుండా మళ్ళీ ఎదవాషాలు. బావా, లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బావోయ్, అక్క జాగ్రత్త. ఏయ్, పోరా. అయ్య బాబోయ్. సొనాలి, లంచ్ బాక్స్ పట్రా. రమ్య, ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఆఫీస్ టైం అవుతుంది, పదా. నేను రాను, ఏ? నాకు తలనొప్పిగా ఉంది. అనవసరంగా ఆలోచిస్తే తలనొప్పి కాదు, తంటాలు కూడా వస్తాయి. ఇదిగోండి సార్. ఆవిడ గారికి తలనొప్పిగా ఉందంట, కొంచెం జండు బామ్ రాయ్. అలాగే. అక్క, జెండు బామ్ నాకొద్దు. రాసుకోండి అక్క, తలనొప్పి తగ్గిపోతుంది. నువ్వే నాకు పెద్ద తలనొప్పి. పో ఇక్కడి నుంచి. చెప్తున్నా వినపట్టలేదా? పొమ్మంటుంటే. సోనాలి, 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 సోనాలి,
భయపడాల్సిందేమీ లేదు, ఈమె గర్భవతి. ఏయ్, ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్రలా వస్తుంది. అవునులే, నా కోసం వెయిట్ చేస్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది? చూడు, నీ కోసం పూలు బాదం హల్వా తెచ్చాను. పువ్వులు పెట్టుకుని హల్వా తిను. ఏంటి ఏడుస్తున్నావు? నేను గర్భవతి అన్న సంగతి అక్కకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? కనెక్షన్ అయితే దాయగలం, కానీ కడుపుని ఎక్కడ దాస్తావు? ఎలాగైనా 9 నెలల తర్వాత అయినా తెలిసే విషయమే కదా. ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే. అక్క లేస్తుందేమో. ఇంత చిన్న గొడవకి లేసేదైతే మన కథ కడుపు దాకెందుకు వచ్చేది? పద.